మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతుండడాన్ని టీడీపీ నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో చేరబోతున్నట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదం కావడం, వాటిని తొలగించాల్సిందిగా ఫిర్యాదులు చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని వదిలిపెట్టేది లేదని, ఆయన ఏ పార్టీలో చేరినా జైలుకి వెళ్ళక తప్పదని దామచర్ల జనార్దన్ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలినేని జనసేనలో చేరుతారా లేదా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనలో చేరడం మంచిదనే అభిప్రాయానికి వచ్చిన బాలినేని ఈ మేరకి పవన్ కళ్యాణ్తోనూ చర్చలు జరిపారు. ఇక ఈరోజు భారీ అనుచర గణంతో జనసేనలో చేరాలని బాలినేని భావించినా అందుకు జనసేన అధిష్టానం నిరాకరించింది. బాలినేని ర్యాలీకి అనుమతి కోరినా నిరాకరించారు. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేసినా జనసేన అధిష్టానం మాత్రం ఆ విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో బాలినేని చేసేది లేక ఏ హడావుడి లేకుండానే జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు రప్పించి బల ప్రదర్శన నిర్వహించి భారీ అనుచర గణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని భావించారు. అయితే ఆయన చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో పాటు పార్టీ మారిన గత పాపాల నుంచి బాలినేని తప్పించుకోలేరని బహిరంగంగానే విమర్శలకు దిగడం, ఈ వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ హడావిడి లేకుండానే బాలినేనిని చేర్చుకోవాలని జనసేన అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ మేరకు అదే విషయాన్ని ఆయనకి తెలియజేశారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా నేడు జనసేనలో చేరబోతున్నారు. బాలినేనితో పాటు వైసీపీ కీలక నేతలు కొంతమంది జనసేనలో నేడు చేరబోతున్నారు. వారిలో సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య తదితరులున్నారు. ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వీరికి స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారట.